ఇప్పుడు నువ్వు అనుకుని రాజీవ్ కనకాల ఉండాలని నేను చాలా క్యాంప్స్లో డిస్కషన్ జరిగినప్పుడు కూడా నాకు తెలుసు రాజీవ్ కనకాల అయితేనే బాగుంటుంది ఈ వేషం. అండ్ చాలా అడమెంట్గా అడుగుతారు డెఫినెట్గా, లేదు సార్ మాకు మీరు చేయాలని. అలాంటి టైంలో నాకు నో చెప్పడం రాదు. సర్లేనండి అని చేస్తాలేండి. ఇంటి దగ్గర అంటుందా సుమా ఎందుకు చేసి ఒక సీను చచ్చిపోవడం ఎందుకు, అనవసరం కదా. సరే ఇప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా. ఎగ్జాక్ట్లీ. లెట్ మీ వాళ్ళకి ఎప్పుడో థాట్ మారుతుంది. చూడగా ఎప్పుడు రాజీవ్ని చంపేయడమేనా, ఇప్పుడు చూద్దామని ఆలోచన వచ్చి మారుతుందేమో, అప్పుడు దాకా చేద్దామని చెప్పేసి నేను ఆ స్కోప్ వాళ్ళకి ఇద్దాం అంతే. అంటే వాళ్ళకి వస్తుంది, మార్పు వస్తుంది. ఇప్పుడు చూడండి బాక్సాలే లాంటిది పడిన తర్వాత డెఫినెట్గా టుమారో దే మైట్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ యాంగిల్. అవును. అలాగే మొన్న విరూపాక్ష చేసిన తర్వాత ఓహో రాజీవ్ని ఇట్లాంటి క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు అని దీనికి వస్తారు. అవును. సో దానికి ముందు కూడా శాఖరకమ్ముల సినిమా ఒకటి చేసి చాలా మంచి సినిమా, లవ్ స్టోరీ. అసలు ఆ క్యారెక్టరు, ఆ కంటెంట్, ఆ కాన్సెప్ట్, అసలు నువ్వు ఎంత బాగా సూట్ అయ్యావు ఆ క్యారెక్టర్కి. అంటే దే కాంట్ థింక్ ఆఫ్ అనదర్ యాక్టర్. రాజీవ్ కనకాలే కరెక్ట్ అన్న ఒక మెజర్మెంట్ ఉన్నది నీకు, నీ వరకు ఉన్నది. బట్ ఒక్కటి సుమ అన్నట్టుగా నువ్వు ఒక డైరెక్షన్ ఎవరికి ఇవ్వట్లేదా? యూ డోంట్ మెయింటైన్ రిలేషన్స్. నార్మల్గా యాక్టర్స్ అందరూ మెయింటైన్ చేస్తారు అంటే రైటర్లతోని, డైరెక్టర్లతో. లేదు సార్, నాకు అది అంటే ఫస్ట్ నుంచి ఎందుకో నాకు అలవాట్లేదు. ఎందుకు అంటే ఇవి నేను కొన్ని చోట్ల విన్న తర్వాత కొన్నిసార్లు అంతకుముందు ఫ్రెండ్షిప్లు అన్నీ ఉన్నాయి, అవన్నీ కొన్నిసార్లు అలాంటి దగ్గర అయిపోయిన తర్వాత, ఆ రోజు ఆ నైట్ అయిపోయిన తర్వాత అనుకుంటారు, తిట్టుకుంటారు. ఆడు చూసావా రాత్రి అంతా ఆడు కాళ్ళు పట్టుకుంటున్నాడు, రాత్రి అంతా ఎంతసేపు ఇలా అలాంటివి వచ్చేస్తాయి మాటలు. అవి నాకు ఇప్పుడు వాళ్ళని అన్న తర్వాత నేనేం ఎక్సెప్షన్ అవ్వను, నన్ను కూడా అంటారు నా దాకా వచ్చినప్పుడు. సో అడగడం నాకు ఇష్టం లేదు. నా వర్క్ చెప్తుంది కదా, దాంట్లో డౌటే ఉంది అన్న ఉద్దేశం అంతే. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్, రేపు పొద్దున్న నా జాబ్ ఎక్కడో చోట రిఫ్లెక్ట్ చేస్తుంది కదా. బహుశా నా జాబ్ అంతా చచ్చిపోవడంలో ఎక్కువ కాలం గడిపేసింది కాబట్టి అలాంటివి వచ్చాయేమో. ఇప్పుడు మారింది కాబట్టి మారిపోయింది, డెఫినెట్గా వస్తుంది అనుకుంటున్నాను. ట్రెండ్ మారింది. సో దే విల్ థింక్ అబౌట్ మీ అని అనుకుంటున్నాను. సుమ్ము కూడా ఎందుకు ఆ మాట స్టేజ్ మీద చెప్పి ఉంటుందంటే, ఒక ఐడియా వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్పడం కోసమే చెప్పుంటుందని నేను అనుకుంటున్నా. కరెక్టే, కానీ డైరెక్ట్లో అనుకోవాలి కదండి. సుమా అనుకుంటే నేను అనుకుంటే కాదు. అంటే వాళ్ళకి పర్టికులర్గా ఆ సీన్, చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి సార్, హై పాయింట్స్ ఉంటాయి సినిమాలో. అది పండాలంటే దే హ్యావ్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్లో దాన్ని పండించగలిగే యాక్టర్ కాదు. కొన్ని సీన్లు అయినా వెంటనే ఎస్టాబ్లిష్ అయ్యి, అంతే. నీకోసం ఒక 50 సీన్లు రాయలేరు కదా క్యారెక్టర్. కాబట్టి దే ఆర్ వెరీ పర్టికులర్ అండి. సో నేను ఆ విషయంలో కొన్నిసార్లు హ్యాపీ ఫీల్ అవుతాను, కొన్నిసార్లు ఏమో అబ్బా ఒక్క సీనా లేచిపోయానా, సరే 2 సీన్లా సర్లే ఎప్పటికో వస్తుంది కానీ చేద్దామని చేస్తూ ఉండడమే. అదే అంటే నార్మల్గా జూనియర్ ఎన్టీఆర్కి నీకు చాలా మంచి ఫ్రెండ్షిప్ మీ ఇద్దరికి. అది ఇంకా మీది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ అవుతుంది సార్, అది ఆయన లేదు అంటే ఆయన వర్క్లో ఆయన ఉంటాడు, బిజీగా ఉంటాడు. ఇదివరకు అంటే పిల్లలు పుట్టకముందు అంటే ఎక్కువ శాతం కలిసేవాళ్ళం. పిల్లలు పుట్టిన తర్వాత ఏజ్ పెరుగుతున్న కొద్దీ హీ హాజ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ కదా. సో హీ హాజ్ టు స్పెండ్ టైం దేర్ అండ్ హీ హాజ్ టు స్పెండ్ టైం. అప్పుడు ఇంకా తనకున్న కథలు, సినిమాలు వినడం రెగ్యులర్గా ఉంటుంది కదా. అవును. అందుకని తన టైం ఈ మధ్య తగ్గింది. బట్ బేసిక్ ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఇంకా మొన్న మధ్యన ఫోన్ చేసి లొకేషన్ రా అంటే వస్తా అన్నా కానీ కుదరలేదు, నాకేదో పని ఉండి నేను వెళ్ళలేదు. అంటే మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నువ్వు మొదటి రోజుల్లో చాలా సినిమాల్లో ఉన్నావు. తర్వాత కూడా అండి మొన్నటిదాకా కూడా చేస్తూ వచ్చాను నేను. జనతా గ్యారేజ్, ఈవెన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్. అవును, ఈ మధ్య కూడా ఆర్ఆర్ఆర్లో తన్నే కదా తన క్యారెక్టర్ని కదా ఇంట్రొడ్యూస్ చేసే క్యారెక్టర్ అది. ఎగ్జాక్ట్లీ అప్పటి నుంచి అది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది మీ ఇద్దరి నీకు అలాంటి ఫ్రెండ్షిప్ ఇంకెవరితో లేదా? ఉందండి, నాకు తరుణ్తో ఉంది.
తరుణ్తో ఐఎమ్ వెరీ క్లోజ్. మనోజ్తో ఉంది ఆ క్లోజ్నెస్. ఇంకా నాకు శివబాలాజీతో ఉంది. ఓకే. బట్ తరుణ్ ఒక ఫైర్ లాగా వచ్చి అలాగ ఆగిపోయాడు. లేదండి, నాకు ఐ డోంట్ నో, బట్ అతను అనుకుంటే ఇప్పటికీ రాగలుగుతాడు. ఐ సీరియస్లీ ఫీల్ తరుణ్ ఒక్కసారి ఇలా ఏమో క్యారెక్టర్స్ నువ్వు కూడా హీరోయిజంలోనే వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ హీరోయిజం తీసుకుంటే హీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ అని అనిపిస్తుంది నా ఫీలింగ్. ఐ డోంట్ నో, హీ హ్యాస్ టు టేక్ ఏ కాల్. అంటే నార్మల్గా వాళ్ళ మదర్ రోజారమణి గారు ఎక్కువగా ఆవిడే మేనేజ్ చేస్తారు అందువల్ల అని ఏదో ఇగో ఇప్పుడు సుమకి నీకు మధ్య డైవర్స్ లాగే వాళ్ళ గురించి మాట్లాడేసి నాకు తెలియదండి. అదే అంటే అలాంటివి నార్మల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్కటి ఇండస్ట్రీలో అలాగే స్ప్రెడ్ అయ్యి ఏం లేదండి. ఐ ఫీల్ తరుణ్ కెన్ మేక్ వండర్స్. అండ్ శివబాలాజీ ఇప్పుడు మారుతున్నారు. అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని పట్టుకొని కూర్చున్నారు కొంత టైంలో. అంటే బిఫోర్ ఈ ఓటీటీ రాకముందు సినిమాలో హీరోగానే అని చెప్పేసి కొన్ని ఆబ్లిగేషన్స్ అలాంటివి ఉంది. ఇప్పుడు మారాయి. సో దే ఆర్ ఓటీటీ కూడా వచ్చేసింది కాబట్టి ఐ డోంట్ నో దే విల్